ఎపిసోడ్ 15 విముక్త లేక విలయమ. జెన్నీని కాపాడడానికి వచ్చిన శేఖర్ తనను రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇంతలో కిరణ్ పక్కపక్క నవ్వి, నన్ను ఎదిరించి దీన్ని తీసుకెళ్తావా, నేను ఇక్కడే పాతేస్తానురా అంటూ తను నడుముకున్న కత్తిని తీయబోయాడు. శేఖర్ కళ్ళల్లో భయం లేదు. బాబా చెప్పిన మాటలు అతని మెదడులో మారుమోగుతున్నాయి. జరిగేదంతా నువ్వు దగ్గరుండి చూడాలి, దేనిని మార్చలేవు అన్న మాటలు పదే పదే వినిపించాయి. కిరణ్ తన కత్తిని శేఖర్ మీదకు దాడి చేయబోయాడు. ఆ పెనుగులాటలో కిరణ్ అడుగులు తడబడ్డాయి. జెన్నీ మళ్ళీ అతన్ని నెట్టడంతో కిరణ్ అదుపు తప్పి సరిగ్గా వెనక ఉన్న ఆ పెద్ద గాజు కిటికీ మీదకు పడ్డాడు. భయంకరమైన శబ్దంతో గాజు పెంకులు కిరణ్ గొంతులోకి దిగిపోయాయి. ఒక క్షణం గాలి కోసం గిజగిజలాడి అతను రక్తపు మడుగులో నిశ్చలంగా పడిపోయాడు. సమయం ఆసన్నమైంది. శేఖర్ వణికిపోతున్న చేతులతో బాబా ఇచ్చిన నీళ్ల సీసాను తీశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న కిరణ్ శవంపై శేఖర్ ఆ మంత్రజలాన్ని చల్లాడు. ఒక్కసారిగా ఆ గదిలో వింతైన పొగలు కమ్మేశాయి. వెంటనే జెన్నీ వైపు తిరిగి, జెన్నీ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ మనం ఈ నరకం నుంచి బయటపడలేం. నా ప్రాణం అడ్డు వేసైనా సరే నిన్ను కాపాడుతాను, నా మాట నమ్ము, నాతో వచ్చేయి అని గంభీరంగా అన్నాడు. జెన్నీ కళ్ళల్లో మొదటిసారి ఒక ఆశ మెరిసింది. ఆమె తల ఊపగానే శేఖర్ ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఆ బంగ్లా మెట్లు దిగి పరుగు తీశాడు. బయట వర్షం బీభత్సంగా కురుస్తుంది. మెరుపులు ఆకాశాన్ని చీలుస్తున్నాయి. పొలిమేర మరో 2 అడుగుల దూరంలో ఉంది అనగా హఠాత్తుగా గాలిలో ఒక భయంకరమైన గర్జన వినిపించింది. చనిపోయిన కిరణ్ ఆత్మ ఒక నల్లటి నీడలా మారి జెన్నీ కాళ్లను పట్టుకొని వెనక్కి లాగడం మొదలుపెట్టింది. జెన్నీ గాలిలో తేలుతూ వెనక్కి వెళ్ళిపోయింది. శేఖర్ పట్టు సడలలేదు. తన ప్రాణం పోయినా పర్లేదు కానీ ఆమెను వదలకూడదని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అప్పుడే తన చంకలో ఉన్న బాబా ఇచ్చిన పాత గ్రంథం గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ పుస్తకాన్ని తీసి జెన్నీ చేతుల్లో పెట్టాడు. ఆ పవిత్ర గ్రంథం తగలగానే ఒక మెరుపు మెరిసి ఆ నల్లని నీడ విలవిలలాడుతూ జెన్నీని వదిలేసింది. జెన్నీ నేల మీద పడగానే శేఖర్ ఆమెను ఎత్తి ఊపిరి బిగబట్టి ఆ పొలిమేర దాటేశాడు. ఒక్కసారిగా వెనక ఉన్న ఆ ఊరు, ఆ బంగ్లా మాయమైపోయినట్టుగా అనిపించింది. శేఖర్ కోరుకున్నట్టుగా జెన్నీని నిజంగానే ఆ రాక్షసుని నుండి కాపాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.